నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అల్లు అర్జున్ గారు ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారట. మరి ఆయన రాజకీయాల్లోకి వస్తున్న మాట వాస్తవం అయితే కొత్తగా పార్టీ పెడుతున్నారా, లేదు అంటే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తున్నారా, ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఇరు తెలుగు రాష్ట్రాలా లేదంటే ఇంకేదైనా స్టేటా, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. సరే, అసలు ఆయన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు అనే చర్చ ఎందుకు వచ్చింది అంటే రీజన్ కూడా లేకపోలేదు. రీసెంట్గా ఆయన ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అంటే ప్రశాంత్ కిషోర్ గారిని ఎందుకు కలిశారు, రాజకీయాలు తప్ప ఆయనతో మాట్లాడేది ఏముంటుంది, ఇప్పుడు ఇదే క్వశ్చన్. అండ్ ఒకవేళ అల్లు అర్జున్ గారు వస్తున్నారా లేదంటే తండ్రిని ముందు పెడుతున్నారా అల్లు అరవింద్ అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే ఒక వార్త వస్తుంది. దీనికి ఊతం ఇచ్చేది కూడాను ప్రశాంత్ కిషోర్ గారిని రీసెంట్గా కలిశారంట. ఆయన ప్రశాంత్ కిషోర్ గారిని రాజకీయ పరంగా కలుస్తారే తప్ప ఇంకా వేరే ఇతర ఆటల్లో ప్రావీణ్యం అంత ఎందుకు ఉంటుందని చెప్పి ఒక క్వశ్చన్ రేస్ అవుతుంది. మీరేమంటారు? ఇప్పుడు అల్లు అర్జున్ కానీ లేదంటే అల్లు అరవింద్ గారు కానీ వీళ్ళు చాలా ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తారు. అందుకే అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ అని చెప్పి అంటుంటారు. అవును, అసలు అల్లు కాంపౌండ్ లేకపోతే మెగా కాంపౌండ్ ఎలా ఉందని చెప్పి కొందరు, మెగా కాంపౌండ్ లేకపోతే అల్లు కాంపౌండ్ ఎలా ఉందని ఇలా కొందరు. ఇట్లా కొంత ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యాన్స్కి మధ్య కొంత గ్యాప్ అయితే ఉంది. సరే, ఈ గ్యాప్ని పక్కన పెట్టేస్తే కలిసిపోయామంటారు, ఒక్కోసారి ఏమో ఎవరిది వాళ్ళు అంటారు, రకరకాలుగా ఉన్నాయి. రాజకీయాలు కొత్త అల్లు ఫ్యామిలీ కంటే కాదు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు మొత్తం తెర వెనుకుండి నడిపింది అల్లు అరవింద్ గారు అని చెప్పేసి అంటారు. సో ప్రజారాజ్యం పార్టీ అయిపోయింది, దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, అది ముగిసిన కథ. అక్కడి నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారికి పెట్టి సక్సెస్ అయ్యారు కూడా. ఇప్పుడు జనరల్గానే అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది, కలగకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రాజకీయాలను చూశారు కాబట్టి ఆలోచన వస్తుంది. పైగా ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆలోచన వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే తమిళనాడులో విజయ్ ఎప్పుడైతే సీఎం అయ్యారో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి పెరుగుతుంది సైనికుల నుంచి. అలాగే అల్లు అర్జున్ మీద కూడా వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది టాక్ ఉంది. పైగా విజయ్ ఏ విధంగా అయితే పొలిటికల్గా ఎంటర్ కావడానికి ముందుగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేశారో అలాంటి ఎక్సర్సైజ్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొదలుపెట్టారని చెప్పి తెలుస్తుంది. ఎందుకనంటే ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్. వాళ్ళు ఈ మధ్యకాలంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఫండింగ్ కూడా వెళ్తుంది అనేది ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నటువంటి టాక్. విజయ్ కూడా అదే చేశారు కదా. విజయ్ దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం తను టార్గెట్ పెట్టుకున్నారు. 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఒక టార్గెట్ పెట్టుకున్నారు 90sలో. టార్గెట్గా పెట్టుకొని అతను ఫ్యాన్స్ తోటి సామాజిక కార్యక్రమాల్ని, సేవా కార్యక్రమాల్ని చేయిస్తూ వచ్చారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ వెనక చాలా కసరత్తు జరిగింది అనేది స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు అల్లు కాంపౌండ్లో ఉండేటువంటి మేధావి వర్గం అనేది ఒకటి వినిపిస్తుంది. ఆ మేధావి వర్గంలో ఎవరున్నారు అని అంటే అక్కడ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఉన్నారు. ఆయన పొలిటికల్ ఫ్యామిలీ, పొలిటికల్ నేపథ్యం, రెడ్డి సామాజిక వర్గం, పొలిటికల్ ఫ్యామిలీ. సో ఆయన రాజకీయాల్లో ఆరితేరిపోయినటువంటి ఆయన ఆధ్వర్యంలో ఒక స్టడీ చేస్తున్నారు. ఏ విధంగా విజయ్ తమిళనాడులో సక్సెస్ అయ్యారు, ఇక్కడ అల్లు అర్జున్ని పొలిటికల్గా ఏ రోజు ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఎలా విజయ్ మోడల్లో సీఎం చేయాలి అనేది ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ మొదలైంది. దానికి తగ్గట్టు రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త ఆయనతో కూడా కలిశారు ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు
అని చెప్పి కూడా ఒక టాక్ ఇప్పుడు టాలీవుడ్లో నడుస్తుంది. ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారనగానే ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకు వచ్చి ఉంటాయనేది ఎవరైనా సహజంగా అనుకుంటారు. మరి 2029లో వస్తారా, మరి ఆ తర్వాత వస్తారా 2034లో, అసలు ఎప్పటికి ఈ ప్లాన్ చేస్తున్నారు అనేది ఇంకా స్పష్టత రావట్లా. ప్రైమరీ స్టేజ్లో ఉంది ఇదంతా కూడా. పొలిటికల్గా రావడానికి మాత్రం ఒక వేదికని సెట్ చేసుకుంటున్నారు అనేది మాత్రం టాలీవుడ్లో వినిపిస్తుంది, రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తుంది. మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు అని అంటే, ఇక్కడ దెబ్బతిన్న పులి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకోవచ్చు. అల్లు అర్జున్ ఇక్కడ అరెస్ట్ కాబడ్డాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆ సందర్భంగా ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం ఏ విధంగా వ్యవహరించాడు అనేది మనం చూసాం. అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారి మీద అల్లు అర్జున్ డైరెక్ట్గా మాట్లాడారు. అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే పాలిటిక్స్లో ఉన్నంత వలన ఆ బలం అనేది ఉంటుంది, అధికార బలం. రేవంత్ రెడ్డి గారిని ఢీకొన్నారు ఎవరు, అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారినే టార్గెట్ పెట్టుకుంటారు, దెబ్బతిన్న పుల్లి మాదిరిగా. అధికారం ఉందని కదా ఆ రోజు జైల్లో పంపించింది అనేటువంటిది ఒక బలమైనటువంటిది ఉంటుంది. పైగా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ సీఎం ఎవరని అంటే రేవంత్ రెడ్డి అని ఒక డయాస్లో అసలు చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు ఎవరు, అల్లు అర్జున్. సో వాళ్ళిద్దరికి పర్సనల్ రైవాలిటీ అనేది ఒకటి ఏర్పడింది అనేది ఒక జన్జడ్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, జన్జడ్లో. సరే, ఆ తర్వాత కొన్ని వేదికల మీద వాళ్ళు కలిసినప్పటికీ అల్లు అరవింద్ గారు కలుస్తున్నారు కానీ తరచుగా వీళ్ళిద్దరే కలుసుకోవట్లా. పైగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రచారం చేశారు అల్లు అర్జున్. కర్నూలులో అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పోటీ చేస్తే అక్కడ పోయి ఆయన ప్రచారం చేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ మరి ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెడతారా, లేదంటే ఉన్నటువంటి పార్టీలకి సపోర్ట్ చేస్తారనంటే కొత్త పార్టీ పెట్టి విజయ్ మోడల్లో రావాలి అనేటువంటి కాన్సెప్ట్లోనే ప్రజెంట్ ఒక అధ్యయనం జరుగుతుంది అనేది వినిపిస్తుంది. అయితే ఎక్కడికి వస్తారు, ఏ స్టేట్లోకి వస్తారు అని అంటే తెలంగాణలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే దెబ్బతిన్నారో, ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే మళ్ళీ ఎత్తుక్కోవాలనేది ఒకటి. సో ఇక్కడ క్రాస్ రోడ్స్లో దెబ్బతిన్నారు. అదే క్రాస్ రోడ్స్ నుంచి మళ్ళీ రాజకీయాన్ని మొదలుపెట్టి తెలంగాణలోనే అధికారంలో రావాలి అనేటువంటిది ఒక ఆలోచన ఉన్నట్టు అల్లు కాంపౌండ్లో ఉన్నటువంటి అల్లు ఫ్యాన్స్ కొంతమంది చర్చించుకుంటున్నారు. ఎందుకనంటే చంద్రశేఖర్ రెడ్డి గారు తెలంగాణ, వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు తెలంగాణ. సో తెలంగాణ ఏపీ రెండిట్లో రెండు చోట్ల పోటీ చేయాలి అనేటువంటిది ఒకటి. అయితే 2029లో వస్తారా, ఆ తర్వాత వస్తారా అని అంటే ఎలక్షన్ నాటికి ఇప్పుడు రాజకీయ శూన్యత ఎక్కడ కనిపిస్తుంది, తెలంగాణలో ఎక్కువ కనిపిస్తుంది. అందుకే బీజేపీ ఆయన కేంద్ర మంత్రి నడ్డా గారు వచ్చారు. నడ్డా గారు ఏమంటున్నారు, అటు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ మీద నా విశ్వాసం పోయింది, తెలంగాణ సమాజానికి ఇదే సరైన సమయం, మీరు డోర్స్ ఓపెన్ చేయండి అన్నాడు ఆయన. అంటే రాజకీయ శూన్యత అనేది తెలంగాణలో కనిపిస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ 2029 లేదా 2028 వచ్చేటువంటి ఎన్నికల్లో అల్లు అర్జున్ తెలంగాణలోకి ఎంటర్ అయ్యే అవకాశం లేకపోలేదు అనేది ఒకటి. రెండేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాగో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ జనసేన కూడా ఉంటుంది. బహుశా జనసేన కూడా సపోర్ట్ తీసుకొని, ఆ జనసేన సపోర్ట్ కూడా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తోటి అల్లు మెగా రెండు కాంపౌండ్లు ఒకటయ్యి తెలంగాణలో జెండా పాతారా అనేది కూడా వినిపిస్తుంది. సో మొత్తానికి ప్రాథమికమైనటువంటి ప్రైమరీ స్టేజ్లో ఇవన్నీ ఉన్నాయి అధ్యయనాలు. ఇంకొంత టైం గడిస్తే కానీ మనకి ఒక క్లారిటీ రాదు. 2029లో లేదా 2028లోనే వస్తారా, లేదంటే నెక్స్ట్ మళ్ళీ టైం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద
విజయ్ మోడల్లో మాత్రం రాజకీయాల్లోకి ఎంటర్ కావాలనేటువంటిది ప్రాథమికంగా నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అల్లు అర్జున్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అటు రాజకీయ ఇటు సినిమా వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక బర్నింగ్ టాపిక్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.